ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఎన్నో పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను తాకినటువంటి వారి మధుర గీతాల ద్వారా, అలాగే కేవలం ఒక లిరిసిస్ట్గా కాకుండా సింగర్గా, అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను వారు తాకారు. ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ రాలేదు అని నిరాశపడి జీవితంలో ప్రయత్నాలను ఆపివేసి నిరుత్సాహపడే ఎంతోమంది యువకులకు ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత ప్రస్థానం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వారు ఎవరో కాదు, వరికుప్పల యాదగిరి గారు, మన నిజామాబాద్ జిల్లా వాసి. వారి జీవితం గురించి, వారి బాల్యం, విద్యాభ్యాసం, అలాగే వారి జీవిత ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి వరికుప్పల యాదగిరి గారు. నమస్కారం. మీరు మా శ్రోతల కోసం మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా? నా బాల్యం అంటే మా ఊరు సాటాపూర్ గ్రామం. అక్కడే అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే. తర్వాత నీలా రెంజల్లో హై స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ బోధన్ మధుమలంచ కాలేజీలో ఇంటర్. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయా. సార్, మీరు కొన్ని ఇంటర్వ్యూల ద్వారా వాటి తెలిసింటే మీ బాల్యం చాలా కష్టంగా గడిచిందని విన్నాను. అంటే అప్పుడు అంటే నేను పుట్టినప్పుడు కొంచెం కరువు వచ్చిందంట మా ఇంట్లో. అంటే మా గోల్డ్, గేదెలు అన్నీ అమ్మేశారంట. దానివల్ల మా నాన్న ఏంటంటే వీడు వచ్చిన తర్వాత బ్యాడ్ వచ్చిందని కొంచెం నన్ను బ్యాడ్గా చూసేవాళ్ళు. అది జరిగింది. సో కొంచెం నాకు ఈ అంటే 2 years వరకు నడవలేదు నేను. మామూలుగా కింద పాకేవాడిని. బికాస్ ఆఫ్ మా అమ్మ మిగతా 6 పోషించాలి కదా, వాళ్ళ కోసం పనికి వెళ్ళిపోయేది నన్ను వదిలేసి. సో సాయంత్రం వచ్చే వరకు పాలు ఉండేవి కాదు. అట్లా కొంచెం చాలా కష్టపడ్డా. అలాగే మీ విద్యాభ్యాసం సార్, అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, మీకు విద్యలో తోడ్పాటును అందించిన వాళ్ళు ఎవరు? విద్య అంటే నేను అంటే స్కూల్లో, కాలేజీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను. బాగా చదివేవాడిని. టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. టీచర్స్ అందరికీ నేను అంటే ఇష్టం. అందులో మనకు స్పెషల్ టాలెంట్, సింగింగ్ టాలెంట్ ఉంది కాబట్టి అందరికీ ఇష్టం. స్టూడెంట్స్ కూడా నేను అంటే చాలా ఇష్టం ఉండేది. ఏ వయసులో మీకు ఈ పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది సార్? ఏ వయసు అంటే మా ఇంట్లో మా నాన్న, మా పెద్దన్నయ్య, మా రెండో అన్నయ్య పాటలు పాడతారు. అంటే భజన చేసేవాళ్ళం మేము. రామాలయం, మా ఊర్లో రామాలయం ఉండేది. అక్కడ భజనలో వాళ్ళు పాడేటప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని మా నాన్నతో కూడా. తర్వాత నేను అంటే పాడడం అనేది ఇట్లా వచ్చిందని నేను చెప్పలేను, కానీ పాడేవాడిని. మామూలుగా రేడియోలో పాటలు వచ్చేవి 11:45కి అట్లా. ఆ పాటలు విని యాజిటీస్గా పాడేవాడిని నేను. అట్లా నేను పాడుతూ ఉంటే టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు, బాగా పాడతావని. ఒకరోజు 15th Augustకి సాంగ్స్ కాంపిటీషన్ పెడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 2nd class నేను. అందులో పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అందరు ఊరోళ్ళందరి ముందు పాడించారు. అంటే నా ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు అది. ఇలా పాటలు పాడే మీకు సినీ నేపథ్యానికి ఎలా వచ్చారు? అలాగే ఆ పాటలు రాయాలని ఇంట్రెస్ట్, అంటే పాడడం కాకుండా రాయాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? రాయడం అంటే ఇప్పుడు అంటే పాడేవాడిని బాగా నేను. అంటే నేను ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని చిన్నప్పుడు. సో భజన్లో ఏంటంటే ఈ ప్యారడీ సాంగ్స్ ఉండేవి. అంటే సినిమా పాటలు ట్యూన్ తీసుకొని దేవుడికి అనుగుణంగా రాసేవాళ్ళు. అట్లా అవి చూసి నేను కూడా 5వ 6వ క్లాసులో ఉన్నప్పుడు నేను కూడా పాట రాశాను అనమాట. ప్రతిభావంతులని కృష్ణగారి సినిమాలో ఒక పాట ఉంటుంది, అమృతం తాగిన వాళ్ళని. దాని మీద ప్యారడీగా ఒక సాంగ్ రాశాను. అది ఫస్ట్ నా సాంగ్. అంటే నేను ఎలా రాస్తానో ఏంటని తెలీదు, దేవుడు ఆయన ప్రే చేస్తూ రాశాను అనమాట. అది నా ఫస్ట్ రైటింగ్. తర్వాత ఇంకా ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని. తర్వాత ఇళయరాజా గారు రోజా సినిమాకి ఆయన మ్యూజిక్ చేయలేదు. తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇళయరాజా చేయట్లేదని బాధపడి ఇంకా నేనే పాటలు ట్యూన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం, నేనే రాసుకోవడం. అంటే ఈ భావగీతాలు రాయడం 6th 7thలో స్టార్ట్ అయింది. రాసుకొని పాడుతూ పొలాల్లో తిరిగేవాళ్ళం అనమాట. అట్లా రాయడం అలవాటయ్యి పాడడము, ట్యూన్ కట్టడం అని చిన్నప్పుడే వచ్చేసింది అనమాట. సో మరి మీ పాటలు చూస్తే చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా బాగా అంటే అందరి హృదయాలకి అద్దుకునేలా ఉంటాయి. మీకు తెలుగు సాహిత్యం మీద అంత పట్టుందా, లేకపోతే మీ మనసుకు నచ్చిన గీతాలు రాయడమే మీకు? తెలుగు సాహిత్యం అంటే
తెలీదు మరి అది జన్మతహా వచ్చిందా ఏమో తెలియదు, కానీ నేను తెలుగుని బాగా పట్టేవాడిని. అంటే ఈవెన్ మాకు తెలుగు స్కూల్లో చెప్పినప్పుడు కానీ టీచర్ చెప్పగానే నాకు ఈజీగా వచ్చేసాయి అనమాట. అలంకారాలు కానీ అవి కానీ అన్నీ తెలుగులో ఏదున్నా నన్నే, అంటే ఈ టెస్టులు దిద్దడం అలాంటివన్నీ నాతో చేయించేవాళ్ళు. ఎవరైనా తప్పులు చేసినా కూడా నన్నే వచ్చి అడిగేవాళ్ళు, అరే ఇది తప్ప కరెక్టా రైటా అని అడిగేవాళ్ళు స్టూడెంట్స్. అట్లా తెలీదు నాకు, మరి దేవుడిచ్చిన వరం ఏమో తెలీదు, అలా వచ్చేసింది. అంటే నేను రాస్తుంటే వచ్చేసింది. నేను చదివింది ఇంటరే, పోనీ పెద్దగా బుక్స్ కూడా ఏం చదవలేదు నేను. మరి ఈ సాధారణ పల్లెటూరులో మీరు పాటలు పాడుకుంటూ ఉన్న జీవితం నుండి సడన్గా సినిమా వైపు ఎలా వచ్చారు సార్? అదే సినిమా అంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత నాకు ఇంట్లో చదువుకోవడానికి స్కోప్ లేదు. సో మనకేంటంటే ఎక్కడ స్కూల్లో కాలేజీలో ఎక్కడ పాడినా మనం ఫస్ట్ ప్రైజ్ కొట్టడం, టీచర్స్ స్టూడెంట్స్ అందరూ నువ్వు సినిమాల్లోకి వెళ్తే రానిస్తావని చెప్పడం. మా తెలుగు లెక్చరర్ ఉండేవారు ఇంటర్లో, మోహన్ ప్రసాద్ గారు. ఆయన అయితే ప్రతిరోజు క్లాస్ ముందు నా పాట తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేది. అలా చేసి ఆయన ఒక వర్ణిలో ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ ఉంటే దానికి పంపించారు. వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. తర్వాత ఒకసారి మన రేడియో స్టేషన్ కూడా పంపించారు. సో అట్లా అది విని ఇంకా మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, వీళ్ళు అంటున్నారు అది విని విని ఇంకా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఒక, అంటే అందరూ నన్ను జూనియర్ బాలు అనేవాళ్ళు అప్పట్లో, బాలు గారిలా పాడుతావు బాగా పాడతావు అని. అట్లా ఒక కాన్ఫిడెన్సా మరి అది తెలియనితనమో తెలియదు, కానీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ప్రయత్నం చేసి మరి వెళ్ళడమే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్తే ఆయన షూటింగ్లో ఉన్నారు, మమ్మల్ని కలవలేదనమాట. అక్కడ ఉన్న వాళ్ళు పాటలు విన్నారు, ఆర్టిస్టులు పాటలు విని చాలా బాగా పాడుతున్నావు అని ఒక అడ్రస్ ఇచ్చారు మాకు. అక్కడికి వెళ్ళి కలువు, వాళ్ళు ఓకే అంటే నీ సినిమాలో పాడిస్తావు అన్నారు. అక్కడికి వెళ్తే జరిగింది వేరే, వాళ్ళు ఏదో చెప్పారు, అది కాలేదు. మళ్ళీ వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇలా కాదు, మనం ఫస్ట్ హైదరాబాద్లో మనకంటూ ఒక షెల్టర్ ఉండాలి అని స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని తర్వాత 96 జనవరిలో హైదరాబాద్ వెళ్ళిపోయాక మనకి ఇండస్ట్రీ తెలీదు, ఎవరిని కావాలో తెలీదు. అక్కడే త్యాగరాయగన్ సభ, రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ జరుగుతుంటే కాంపిటీషన్స్ అక్కడ పాల్గొనేవాడిని. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పాడితే ఎవరైనా సినిమా వాళ్ళు ఉండొచ్చు, మనకు అవకాశం రావచ్చు అని పాడేవాడిని. నేను పాడిన ప్రతిసారి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. నెక్స్ట్ డే పేపర్లో వచ్చేది నా పేరు. అలా తిరుగుతుంటే ఒకరోజు నల్లగుంటలో సానాయి రెడ్డి అని ఒక పేరు రాసిందనమాట. సానాయి రెడ్డి గారు అప్పట్లో పిట్టల దొర అని సినిమా చేశారు. ఓహో డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు కదా, మనం ఎందుకు అటు ఇటు వెళ్తున్నాం అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తావా అంటే, నేను పాటలు పాడతాను సార్. పాటలు పాడతావా అంటే, నేను మామూలుగా బక్క బదల్చగా ఉండేవాడిని. పాటలు పాడతారు, అందరూ వచ్చేస్తారు, పాట అన్నాడు. పాట పాడాను, 2 లైన్లు పాడంగానే ఆయనకు నచ్చేసి లోపల తీసుకెళ్ళారు. పల్లె అంతా అయిని, బాగుంది నీ వాయిస్ బాగుంది, రేపు రా అన్నారు. మళ్ళీ రేపు ఉదయం 7 గంటలకి వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళు పిలవట్లేదు, టైం అవుతుంది, భోజనం లేదు, ఏం లేదు. కూర్చుని 4 o'clock పిలిచారు. పిలిస్తే అక్కడ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కూర్చున్నారు. సో పాడవా పాటలు అన్నారు. అప్పుడు ఏంటంటే నేనే కంపోజ్ చేసి రాసుకున్న పాటలు పాడాను, ఒక 5 పాటలు. 5 పాటలు పాడాను. ఒక పాటకు అందరూ ఒకేసారి మూకుమ్మడిగా క్లాప్స్ కొట్టేశారనమాట. చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది, నీ పాటలు బాగున్నాయి అని. అంటే అంతవరకు నేను లిరిక్ రైటర్ అవుతా అని అనుకోలేదు. అంటే ఏదో నేను నా ట్యూన్కి తగ్గట్టుగా రాసేవాడిని, కానీ వాళ్ళ సాహిత్యం కూడా బాగుందని తీసుకున్నారు పాటలు. తీసుకొని నాకు అప్పుడు స్పాట్లోనే అడ్వాన్స్ ఇచ్చారు, నీ పాటలు పెట్టుకుంటాం, 2 మా సినిమాకు యాప్ట్గా ఉన్నాయని. తర్వాత ఇంకా నాతో పాడిస్తే అన్నారు, కానీ ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. నేనే కంపోజరు, నేనే లిరిక్స్, కానీ పాడిస్తే అన్నారు, కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒప్పుకోకపోవడం వల్ల నేను పాడలేదు ఆ సినిమాలో. మళ్ళీ సానాయి రెడ్డి గారు నెక్స్ట్ సినిమా బ్యాచిలర్స్లో పాడించారు, తర్వాత సంపంగిలో పాడించారు. సంపంగి పెద్ద హిట్. అలా ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చిందనమాట. అయితే మీకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది సానా యాదరెడ్డి గారు, సింగర్గా అలాగే లిరిసిస్ట్గా కూడా. ఆ తర్వాత మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారు సార్? నేను ఇప్పటికీ నాకు తెలిసి ఒక 100 దాటి ఉంటాయి సినిమాలు. 500 పాటలు రాసి ఉంటాయి, పాడినవి ఒక 300 ఉంటాయి. మీకు సింగర్గా బాగా పేరు తెచ్చిపోయిన పాట? సింగర్కి పేరు తెచ్చింది ఇప్పటికీ సంపంగిలో అందమైన కుందనాల బొమ్మ. తర్వాత లిరిసిస్ట్గా బాగా ఫేమస్ అయిన పాట సార్? లిరిసిస్ట్గా నేను ఏది రాసినా బాగా బ్లాక్ బస్టర్ అనమాట, అందుకే నన్ను ఎక్కువ లిరిసిస్ట్గా చూస్తారు. అంటే సంపంగిలో హిట్ అయింది, బట్ అప్పుడు ఇంత మీడియా, సోషల్ మీడియా ఏం లేదు. నేను పాడినట్టు స్టిల్ ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు నేనే సింగర్ ఆ పాటకని.
సో అట్లా ఆ పాట చాలా పెద్ద హిట్. తర్వాత నేను ధృవాలో పాడాను ఒక పాట. అలా అలా పాడుతున్నాను. పెద్ద సినిమాల్లో అయితే ఇంకా ఒక సింగర్గా అయితే పేరు రాలేదు, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా, లిరిసిస్ట్గా మంచి పేరు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్గా మీరు పనిచేసిన సినిమాలు ఏమేంటి చెప్పగలరా సార్? నేను పనిచేసిన సినిమాలంటే నువ్వంటే నేననే ఓ సినిమా, తర్వాత అఫీషియల్గా, అన్అఫీషియల్గా చాలా చేశాను. అండ్ మొన్న బింబిసారా, హుషారు, మొన్న బ్రహ్మాండ సినిమా, మార్షల్ అనే ఒక సినిమా, శ్రీకాంత్ హీరో, అలా ఒక 18 సినిమాలు చేశాను. మరి అంటే మీరు సినిమా నేపథ్యంలోకి వచ్చిన తర్వాత మీకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అవకాశాలు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మీరు ఈ ప్రస్థానంలో ఎవరిని బాగా అడ్మైర్ చేస్తారు? అంటే మీకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్లో కానీ, అలాగే సంగీత దర్శకుల్లో కావచ్చు, మీకు పాటలు పాడే అవకాశం ఇచ్చిన వారు కావచ్చు, వీళ్ళు మీరు ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఎవరు? అంటే నాకు పర్టికులర్గా సంగీత దర్శకులు ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇచ్చింది అయితే బాగా నన్ను ఎంకరేజ్ చేసింది సానాయాద్ రెడ్డి గారు, ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు నన్ను రేస్ గుర్రం సినిమాకి పనిచేయించారు, ధృవ, కిక్ 2 సినిమాకి. అలాగే సానాయాద్ రెడ్డి గారు నాకు లిరిసిస్ట్గా, సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది ఆయనే. సో వాళ్ళిద్దరే. మరి ఒక అభిమానిగా మీరు అభిమానించే సింగర్స్ ఎవరు? నాకు చాలా ఇష్టమైన సింగర్ అంటే జానక్ గారు, బాలుగారు అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టమే. యేసుదాస్ గారు అండ్ హరిహరన్ గారు. లిరిసిస్ట్గా మీకు ఎవరి పాటలు బాగా అనిపిస్తాయి సార్? అంటే ఎవరి సాహిత్యం మీకు మీ హృదయానికి హత్తుకుంటుంది? నాకు అట్లా ఏం లేదండి, మంచి సాహిత్యం ఎవరు రాసినా నాకు చాలా ఇష్టం. అంటే అప్పట్లో ఆత్రేయ గారి పాటలు బాగా వినేవాడిని. అండ్ కొంచెం పెద్ద అయ్యాక సీతారామశాస్త్రి గారి పాటలు బాగా ఇష్టపడి వినేవాడిని ఇప్పుడు. అంటే మనకు అప్పుడు చిన్నప్పుడు సిరివెన్నెల సినిమా ఆ పాటలు అన్నీ పాడేవాడిని నేను. అట్లా అంటే పర్టికులర్ ఇది సాహిత్యం అని కాదు, నాకు ట్యూన్ బాగా, ఆ ట్యూన్ బాణీ బాగా ఎక్కేదనమాట. ఆ బాణీని బట్టి ఏదున్నా పాడేసుకునేవాడిని. సాహిత్యము అది అంత పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, ట్యూన్ బాగుంటే అది పాడేసుకునేవాడిని అంతే. సార్ మరి మాకైతే ఇప్పుడు సిరివెన్నెల గారు అనుకోండి, వారు రాసిన పాటల్లో నాకు పర్సనల్గా మోటివేషనల్ సాంగ్స్ అంటే ఇష్టం. ఆయన సాహిత్యం సింపుల్గా చాలా మోటివేట్గా ఉంటారు. అలాగే మీరు రాసే పాటల్లో మీరు ఏది ఎంచుకుంటారు? అంటే మోటివేషనల్ వైపు ఎంచుకుంటారా, భావగీతాలు ఎక్కువ ఎంచుకుంటారా, ఈ సాడ్ సాంగ్స్ అంటాం అంటే బాధాకరమైన సాంగ్స్ కూడా ఉంటాయి, వీటిలో ఏది మీరు బాగా రాయగలరు అనుకుంటారు? అంటే అదృష్టవశాత్తు ఏంటంటే నేను అన్ని రకాల పాటలు రాశాను. నేను డ్యూయట్ రాశాను, సాడ్ సాంగ్ రాశాను, మంచి లవ్ సాంగ్ రాశాను, అన్ని రకాల సెంటిమెంట్ సాంగ్స్ కూడా రాశాను. అన్నీ బాగానే, అంటే అందరూ మెచ్చుకున్నారు. ఈవెన్ మన సీతారామ శాస్త్రి గారు కూడా ఒక పాటకి మెచ్చుకున్నారు నన్ను. ఇంకా ఏంటంటే ఒక పెద్ద మనకు ఒక గురువు లాంటి ఒక రైటర్ రాసిన పాటకి నేను మొదటి 2 పాదాలు రాశాను నేను. అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అన్నీ రాస్తా. అంటే ఇన్స్పిరేషనల్ సాంగ్, ఇప్పుడు నువ్వంటే నేనలో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ఉంటుంది. తర్వాత సాడ్ సాంగ్ అంటే సంపంగిలో గుండెని ఎందుకు ఇచ్చావు అందరి ఫేవరెట్ ఇప్పుడు కూడా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి పాట నేను, నా సాహిత్యం అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు నచ్చిన సాంగ్స్ అన్న కొంచెం పాడి వినిపించగలరా? అది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అన్నాను కాబట్టి నువ్వంటే నేను, అది ఇంకా రిలీజ్ అవ్వాలి సినిమా. తొలి పొద్దు నవ్వింది తెల్లారిందని, చలి మంచు దూరంగా పొమ్మని, తొలి పొద్దు నవ్వింది తెల్లారిందని, చలి మంచు దూరంగా పొమ్మని, కలలు ఇంక చాలునని కనులు తెరిచి చూడమని, గోరు వెచ్చగా పలకరించే కాంతిని, చిన్ని మొగ్గలు విచ్చుకొని రంగురంగుల పువ్వులు కని, రంగవల్లిగా పులకరించే పుడమిని, బ్రతుకంటే ఆశలుగా విరబూసే పూదోటని, తొలి పొద్దు నవ్వింది తెల్లారిందని, చలి మంచు దూరంగా పొమ్మని. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. చాలా సింపుల్ పదాలతోటి చాలా మోటివేషనల్గా ఉంది సార్. అంటే సాహిత్యంలో మనకు అర్థం కాని పదాల కంటే మనకు అర్థమయ్యే వాడుక భాషలో చాలా బాగా రాస్తుంది సార్. మీ పాటలో ఉన్న గొప్పతనం అదే సార్, థ్యాంక్ యూ సార్. మాకు నచ్చింది కూడా.
ఇప్పటికీ మీ పాటలు అందరికీ అలా గుర్తుండిపోయాయి అంటే ఇట్లాంటి చిన్న పదాలతో, అంటే పామరుడికి కూడా అర్థమయ్యే భాష. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. సార్ ఇలాగే అంటే ఇప్పుడు మీరు పాడే పాటలో ఆ మోటివేషన్ అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంది. ఇది మీ జీవితం నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ కోవచ్చా, లేకపోతే మీరు జనరల్గా ఒక పాట రచయిత ఊహిస్తూ రాస్తుంటారా? చిన్నప్పటి నుంచి నేను బాగా కష్టాలు అవి బాగా చూశాను కాబట్టి నాకు చిన్నప్పుడే ఒక మోటివేషన్ వచ్చేసింది. ఏంటంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను క్లాస్లో ఫస్ట్ ఉండేవాడిని. అలా చదివే నన్ను మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక నన్ను 5th క్లాస్ అయిపోయాక గేదెల దగ్గర జీతం పెట్టేశారు నన్ను, నాకు ఇష్టం లేకున్నా కూడా. అంటే అప్పటి వరకు నేను కొంచెం అల్లరి చిల్లరిగా బాగా ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని. ఆ సంఘటన తర్వాత నేను సైలెంట్ అయిపోయాను, అంటే ఇన్నర్ అది వచ్చేసింది నాకు. సో నాకు జీవితం అంటే నాకంటూ ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో, నేనొక్కనే, నాకు నేనే చూసుకోవాలి, నాకు నేనే అన్నీ తెలుసుకోవాలి, నాకు నేనే పోరాడాలనేది ఆ తత్వం అనేది వచ్చేసింది చిన్నప్పుడే. అప్పటి నుంచి నేను ఏది జరిగినా అందులో మనకు పాజిటివ్ ఏం దొరుకుతుందని చూస్తా, కానీ నాకు బ్యాడ్ జరిగిందని నేను కూర్చోను. ఎందుకంటే బ్యాడ్ అనేది అలవాటు అయిపోయింది నాకు. స్టిల్ ఇప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చాలా పాజిటివ్గా ఉంటా. ఎలాంటి కష్టాలు, ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఎలా ఉంటుంది తెలుసు కదా, చాలా ఆటుపోట్లు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. అయినా నేను 28 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి స్టిల్ ఇంకా నేను పనిచేస్తున్నానంటే నాలో ఉన్న పాజిటివ్నెస్ అని అనుకుంటా. సో నేను ఏ పాట చెప్పినా, ఈవెన్ నాకు ఐటమ్ సాంగ్ చెప్పినా కూడా దాని నుంచి కూడా మనం పాజిటివ్గా ఏం చెప్పొచ్చు. నేను ఒక సినిమాలో అది వర్కౌట్ కాలే, కానీ ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఐటమ్ సాంగ్ అంటే జనరల్గా ఏంటంటే అమ్మాయిని కింది నుంచి పైకి వర్ణిస్తూ రాస్తారు. నేను అలా కాదు, దీనికి కూడా ఏమైనా చేయాలని, అంటే నేను బాగా మంచిగా బతికాను, కానీ ఎవరైతే ఈ ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు కుట్టేసి నన్ను చెడగొట్టేశారు. నన్ను చెడగొడితే నేను చెడిపోయాను. నేను చెడిపోవడం వల్ల అందరూ నన్ను చూడడం స్టార్ట్ చేశారు. ఆ చూడడం నాకు నచ్చేసింది. అలా నేను చెడిపోయి ఇక్కడ దాకా వచ్చానని ఒకటి, అట్లా అంటే సమాజాన్ని ఇట్లా మారుస్తున్నారు కొంతమంది అనేది అందులో కూడా ఒకటి చెప్పడానికి ట్రై చేశాను. సార్ అసలు మీరు చెప్తుంటే నాకే కొంచెం చాలా ఇన్స్పైర్గా అనిపిస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే సార్, ఉలి దెబ్బలు తినకుండా ఏ రాయి కూడా శిల్పం కానట్టుగా మీ కష్టాలు అనేవి మిమ్మల్ని శిల్పంలాగా మార్చిందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కష్టాలు చూసిన మీరు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించారు, ఎదగడానికి ప్రయత్నించారు. అది నిజంగా ఈనాటి యువతకి ఉండాల్సిన ముఖ్యమైన విషయం. చాలామంది యువత కొన్ని ప్రయత్నాలతోటే మా వల్ల కాదు అనే స్థితిలో మీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 22 ఏళ్ల ప్రస్థానంలో మీకు ఒక్క రోజులో వచ్చిన సక్సెస్ కాదు అది. మీ మాటల్లో తెలుస్తుంది, మీ జీవితాన్ని చూసిన మా అందరికీ తెలుస్తుంది. సరే, మీ జీవిత ప్రస్థానం కాకుండా సినిమా గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు వింటూ ఉంటాం సినిమాల్లో గతంలో మన లిరిసిస్టు ఏవైతే ఇస్తాడో దానికి అనుగుణంగా మ్యూజిక్ చేసేవారని, ఇప్పుడు మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా రాస్తున్నారు సార్? అంటే మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తారా, పాటలకు అనుగుణంగా మ్యూజిక్ తెచ్చుకుంటారా? అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు ట్యూన్ ఇచ్చి రాయమని అడిగేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే నేనే ట్యూన్ చేశాను కాబట్టి నేను జనరల్గా ట్యూన్ చేసి రాస్తాను. ఒక్కోసారి రాసినప్పుడే ఓ ట్యూన్ వచ్చేస్తుంది. అట్లా చేశాను, ఇట్లా చేశాను. ఈవెన్ పెద్ద సినిమాలైనా కూడా ఎవరైనా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళు ముందు పెట్టుకుంటారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని. వాళ్ళ ద్వారా ఈ సిచ్యువేషన్కి పాట రావట్లేదంటే అప్పుడు నన్ను పిలిస్తే నాకు వచ్చేస్తుంది. నేను ట్యూన్ లిరిక్ ఇస్తాను కాబట్టి నా పేరు వేసేస్తారు. అట్లా ట్యూన్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేస్తారు, నాకేమో ఓన్లీ లిరిక్ ఇస్తారు. అట్లా నేను ఏదైనా రాయగలను. మరి అయితే ఇప్పుడున్న సమాజంలో పాటలు కూడా సాహిత్యం తక్కువైపోయి మ్యూజిక్కి అనుగుణంగా రాస్తున్నారు. అంటే అందులో సాహిత్యం ఏమి ఉండదు, ఆ మ్యూజిక్కి సింక్ అయ్యేటట్టుగా ఇష్టం వచ్చిన పదాలు వాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అది దర్శకుల చేతిలో ఉంటుంది. ఎందుకంటే దర్శకుడికి టేస్ట్ ఉంది, సాహిత్య అభిమానం ఉంది, మనం ఒకటి చెప్పాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు సినిమా నుంచి ఏది బయటకు వచ్చినా అది దర్శకుడు ఇష్టం. దర్శకుడు గుడ్ తీసుకుంటే గుడ్ వస్తుంది, బ్యాడ్ తీసుకుంటే బ్యాడ్ వస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళు రాయలేరని కాదు, రాస్తారు. వాళ్ళు తీసుకోవాలి కదా, తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ ఇది గెటాన్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇది ఓకే అయితే ఇంకో సినిమా వస్తే అందులో చూద్దాంలే. అంటే నాకు తెలిసి ఇప్పుడు అంతా ఒక మట్టి నుంచి వచ్చే కథలు కూడా లేవు, అన్నీ ఇన్స్పిరేషనల్ కథలు, ఎక్కడో హాలీవుడ్ సినిమాల్లోంచి వచ్చిన కథలు. లేదంటే ఇప్పుడు ఇంకా బ్యాడ్ ఏముంటుందంటే, ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే అందరూ అదే ధోరణిలో సినిమాలు చేస్తారు.
ప్రేక్షకుడు కూడా ఏంటంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక పాట వచ్చినప్పుడు అది వింటాడు కొత్తగా వచ్చినప్పుడు. అలాంటి ఒక 10 వస్తే ఆ 10 వినడు వాడు. ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఆ 10 మంది అదే సినిమా మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు కాబట్టి అది రాదు. ఇప్పుడు నన్ను సినిమా చూస్తా హిట్ అయ్యాక సేమ్ ప్రొడ్యూసర్ అడిగాడు, సినిమా చూపిస్తా మామ లాంటి పాట మళ్ళీ చేయగలవా అంటే చేయలేను సార్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ లేదు కదా, అది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వచ్చింది, ఇంకా వేరే వస్తుంది కానీ అది రాదు. అది చేయడం కూడా వేస్ట్. ఏదైనా మనకు కొత్తగా అనిపిస్తే మనం అలా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా మనకు కొత్తగా ఒక ఆకారం కొత్తగా ఉందంటే ఎవరు రాని చూస్తాం. నార్మల్గా ఉన్న వాళ్ళని మనం సర్లే అనుకొని వెళ్ళిపోతాం, మన దృష్టి కూడా పోదు అక్కడికి. అట్లా సాహిత్యం తీసుకునే వాళ్ళు, సాహిత్యాభిలాషులు, డైరెక్టర్లు ఉంటే తప్ప మంచి పాటలు కానీ మంచి సాహిత్యం కానీ రాదు. అది రాసేవాళ్ళ ప్రాబ్లం కాదు, తీసుకునే వాళ్ళ ప్రాబ్లం. మరి పాటల రచయిత అద్భుతంగా మోటివేషనల్ సాంగ్స్ రాస్తుండొచ్చు, ప్రేమ గీతాలు రాస్తుండొచ్చు. ఈ ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతవరకు ఉంటుంది? నాకు తెలిసి 1000% ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలే ఇన్స్పిరేషన్. సినిమా పాటల వల్లే నేను ఏం చేయాలన్నా చేసేవాడిని. సినిమా పాటల వల్లే ఇన్స్పిరేషన్ పొందేవాడిని. సినిమా పాటలే నాకు పాడడం నేర్పించాయి, సినిమా పాటలే నాకు రాయడం నేర్పించాయి, సినిమా పాటలే నేను ఎలా బతకాలో నేర్పించాయి. కాబట్టి నేనే ఉదాహరణ, సినిమా పాట ఏం చేస్తుంది అనే దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను ఇప్పటికీ సినిమా వల్ల ఇన్స్పిరేషన్ అవుతాను. చాలామంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది నేను చూస్తాను యూట్యూబ్లో, కొంతమంది వీళ్ళు మోటివేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటే సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. సినిమా వాళ్ళు హీరోలు కాదు, సినిమా వాళ్ళకి ఏమి రాదు, సినిమా వాళ్ళు జీరోలు అంటారు. కానీ సినిమా వాళ్ళు ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి ఒక వ్యక్తి నచ్చడం అనేది అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ఆ చెప్పే ఆయన వచ్చి ఆ వేషం వేసుకుంటే ఆయనకు వస్తుంది, అది రాదు కదా. కాబట్టి ఏంటంటే సినిమా అనే వారికి అందరూ చులకన చేస్తారు, కానీ సినిమా కూడా చాలా పవర్ఫుల్, చాలా మందిని మారుస్తుంది, చచ్చిపోయే వాళ్ళని. ఇప్పుడు మీరు ఇందాక విన్నారు ఆ పాట, ఆ పాట ఒక అబ్బాయి పీజీ స్టూడెంట్ నాకు కాల్ చేశాడు. ఏంటంటే సార్ నేను చాలా కాలం నుంచి వెతుకుతున్నా మీ నెంబరు, మీ పాట ఒకటి నన్ను బతికిచ్చింది సార్, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా, నన్ను బతికిచ్చింది. ఏంటంటే అప్పుడు నువ్వంటే నేనులో తొలి పొద్దు నవ్వింది పాట విని నేను చచ్చిపోవాలనుకుని నేను బతికాను సార్, నేను మీ వల్ల నేను మళ్ళీ బతికానని ఫోన్ చేశారు. అంటే అది సినిమా పాటే కదా. అది నేను నిజంగా మీతో ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే నేను కూడా నాకు బాధ కలిగినప్పుడు, లేకపోతే జీవితంలో నిరాశ, అంటే ఇంకేం చేయలేము, వేస్ట్ అనిపించినప్పుడు ఐదర్ మోటివేషనల్ సాంగ్స్ అయినా వింటాను, లేదా ఖచ్చితంగా సాడ్ సాంగ్స్ వింటాను. ఎనీథింగ్. ఇప్పుడు సాడ్ సాంగ్స్లో ఉన్న సాహిత్యంలో జీవితం అంటే ఏంటో అనేది చెప్పిన రచయితలు చాలామంది ఉన్నారు. అవునవును. ఆ పాటల ద్వారా మనకు ఒక ఫిలాసఫీ వస్తుంది. మీరు చెప్పిన, మీరు జీవితంలో నేర్చుకున్న కొన్ని పాఠాలు ఆ పాటల ద్వారా తక్కువ టైంలో అందిస్తారు మీరు రచయితలు. అది మీ సినీ రచయితల్లో, సినిమా పాటలు రాసేవాళ్ళు ఆ గొప్పతనం ఉంది సార్. అది అందరూ గుర్తించాల్సిన విషయం. ఎవరు ఏమనుకున్నా మీరు చూపించే ప్రభావం 1000 మందిపై చూపించే ప్రభావం ఒకరో ఇద్దరు చెప్పినంత మాత్రాన పోదు. అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రోగం అంటే ఒక మానసికమైన దౌర్బల్యం అంటే ఒక రోగం లాంటిది. అది మనం ఏ సైకాలజిస్ట్ దగ్గరకు పోతే, ఇంకా ఎక్కడికో పోతే అది కొన్ని నెలలు పట్టవచ్చు. కానీ ఒక పాట వింటే మనం వితిన్ సెకండ్స్లో మనం ఇన్స్పిరేషన్ పొంది నార్మల్ స్టేజ్కి రావచ్చు. అంతే. దట్ ఈస్ పవర్ ఆఫ్ సాంగ్. అంతే సార్. కొన్నిసార్లు వైద్య విధానంలో చేయలేని చికిత్స కూడా కొన్ని మాటల ద్వారా జరుగుతుంది. ఆ మాటలు పాటల ద్వారా ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక ఏమంటారు దాన్ని, ఒక వ్యాక్సిన్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు సార్. మరి ఈ 22 ఏళ్ల ప్రస్థానంలో మీకు అద్భుతమైన బ్రేక్ ఇచ్చిన పాట, పలాని పాట ద్వారా వరికుప్పల యాదగిరి అనే వ్యక్తి పబ్లిక్కి బాగా తెలిసింది అని చెప్పుకునే పాట ఏంటి సార్? అయితే నాకు బాగా ఇప్పటికీ నన్ను అడిగే పాట సంపంగి అందమైన కుందల బొమ్మ. కానీ నాకు అంటే పెద్ద ఇప్పుడు స్టార్ హీరోలకి పరిచయం చేసిందంటే రేస్ గుర్రం సినిమా. అందులో 3 పాటలు, అందులో స్పెషల్గా సినిమా చూపిస్తాం మామ అండ్ రేసు గుర్రం టైటిల్ సాంగ్, స్వీటీ సాంగ్ అని ఉంటుంది. ఆ సినిమా ద్వారా నేను అంటే స్టార్ హీరోలకు కూడా ఈయన చేస్తే బాగుంటుంది అనేది వచ్చింది పేరు. మీరు నిజామాబాద్ జిల్లాలో ఒక పల్లెటూరులో నుంచి జన్మించి ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి ఈరోజు సినిమా ఫీల్డ్లో అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి చాలామందికి స్టార్టింగ్ పాయింట్ చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది మీరు ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అని చెప్పుకునే వాళ్ళకి కూడా పాటలు రాస్తున్నారు, అలాగే పాడుతున్నారు. ఈ జీవిత ప్రస్థానంలో మీరు నేర్చుకున్న అనుభవాలు ఏంటి? అలాగే
యువతకు సినిమా ఫీల్డ్లోకి రావాలనుకున్నా కావచ్చు, జీవితంలో సక్సెస్ సాధించలేని వాళ్ళకి కావచ్చు, మీరేం చెప్తారు సార్? సక్సెస్ సాధించలేం అనేది ఏం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే దాని మీద ఇష్టము లేదంటే గోల్ లాగా ఉండకూడదు. అది దాని మీద ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అంటే, మనము ఒక టీనేజ్కి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి ఎంత ప్రేమిస్తాం అసలు. ఎక్కడున్నా కనబడకపోతే ఏడుస్తాం, మాట్లాడకపోతే సాడ్గా ఉంటాం. అంత ప్రేమ ఉండాలి. మనం చేసే పని ఏదైనా కావచ్చు, సినిమా పనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అప్పుడు మనకు సక్సెస్ రాకుండా ఉండదు. ఎందుకంటే అది ప్రేమ అనేది నథింగ్ బట్ గాడ్ అనమాట. దేవుడు ప్రేమ వేరే అని నేను అనుకోను. ప్రేమ దేవుడు ఒకటే. ఒక ప్రేమించేవాడిని చూడండి, వాడు ఎంత ప్యూర్గా ఉంటాడంటే, ప్రేమ అంటే చాలా రకాలుగా ఉంటుంది. ప్యూర్ ప్రేమ ఉంటుంది, ఇంకా వేరే అవి కూడా ఉంటాయి. ఒక ప్యూర్ ప్రేమించేవాడు, వాడు గాల్లో ఎంత స్పీడ్ అయినా పరిగెత్తగలుగుతాడు, ఎప్పుడైనా లేవగలుగుతాడు, నిద్రపోకుండా కూడా వాడు ఫ్రెష్గా ఉండగలుగుతాడు. ఎందుకంటే ఆ పవర్ అది. ఆ పవర్ని మనం చేసే మనం ఇష్టమైన పని మీద ఎప్పుడూ పెట్టుకోవాలి. అది అప్పుడు మనకి ఫెయిల్యూర్లు వచ్చినా ఏం అనిపించదు. మనం ఇంకోటి చేద్దాం అనిపిస్తుంది. అది ఉంటుంది ఆ పవర్. చాలామంది ఏంటంటే, ఒకసారి నేను చాలామంది కొత్త డైరెక్టర్లను చూస్తుంటాను కదా, వాళ్ళు సినిమా పూర్తవకముందే స్టార్ డైరెక్టర్లా ఫీల్ అయిపోయి వేరేలాగా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళ ఎవరు సక్సెస్ అయినట్టు నాకు నా 28 ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు చూడలేదు నేను. సినిమా అయ్యి హిట్ అయినా కూడా ఒక పొలైట్గా అందరితో ప్రేమగా వర్క్ తీసుకునే వాళ్ళే ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అయ్యారు. ఎవరైనా సరే ఆ పొలైట్నెస్, మనకు ఆ విధేయతలు పోయినాయి అనుకోండి, అంటే ఆ వృత్తి మీద ఇప్పుడు చాలామంది, నేను కొంతమంది సింగర్స్ని చూస్తాను ఇప్పుడు, మన హైదరాబాద్ సింగర్స్ని కొంచెం యూట్యూబ్లో టీవీలో ఫేమస్ కాగానే ఇంకా మ్యూజిక్కే మా వల్ల బతుకుతుందనే ఫీల్లో ఉంటారు. మ్యూజిక్ మమ్మల్ని బతికిస్తుంది కాదు, మ్యూజిక్ మా వల్ల పేరు వస్తుంది అనే ఫీల్లో ఉంటారు. వాళ్ళు 1-2 పాటలు పాడతారు అంతే, తర్వాత ఎక్కడ యూట్యూబ్లో ఏదో పాడుకుంటారు. అది ఉండకూడదు. పాట ఎప్పుడు మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు పాట అంటే ఇష్టం సార్, పాడతాను సార్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఉంటారు. ఒక్క పాట అది హిట్ కూడా కాదు, టీవీలో ఏదో షోలో వాళ్ళు 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన పాట పాడతారు, అది హిట్ అయిపోగానే మేము స్టార్లు. మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేస్తే 1,00,000 ఇవ్వండి, లేకుంటే రాను, పాట పంపించండి, బాగుంటే వాడతాము, ఇవన్నీ వచ్చేస్తాయి యాటిట్యూడ్. ఇప్పుడున్న సింగర్ స్పెషల్లీ. ఎందుకంటే నేను బాలు గారితో సహా, చిత్ర గారితో సహా, యేసుదాస్ గారితో సహా, హరిహరన్, ఉదిత్ నారాయణ, శంకర్ మహాదేవన్ అందరితో పనిచేశా. వాళ్ళందరూ ఇలా ఉండరు. శంకర్ మహాదేవన్ గారు ఎందుకు, బాలు గారు నేను 2011లో పాట పాడించిన ఆయన, అప్పుడు కూడా ఆయన చెప్పండి సార్ ఏం పాట అని వినేసి అంత రాసుకొని అంత పాడేసి ఓకేనా సార్ బాగుందా అలా మాట్లాడతారు. ఆయన ఎంత పెద్ద ఆయన, మనం ఆరాధిస్తాం ఆయన్ని. వీళ్ళు వచ్చి పాట రాసుకోరు, రాసుందా రాసివ్వండి, తర్వాత మనం ఏదైనా చెప్తే అదే కదా పాడేసాము అంటే కంపోజర్కే తెలియదు అంటే వాళ్ళ ఉద్దేశం అది, మేము అదే కదా పాడాము సార్, మళ్ళీ ఏం పాడతాం అంటారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి స్టెబిలిటీ ఉండట్లేదు అనమాట, అంటే లాంగ్ జర్నీ ఉండట్లేదు వాళ్ళకి. సో ఎప్పుడైతే మనకు వృత్తి మీద ఒక సక్సెస్ రాగానే పోతుంది అనుకోండి, అది ఉండదు. ఆ ప్రేమ అనేది మనం చచ్చిపోయే వరకు కంటిన్యూ అవ్వాలి, అప్పుడే మనకు ఉంటుంది, అది మనల్ని కాపాడుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. పనిని ప్రేమించాలి, అలాగే ఒదిగి ఉండే తత్వం, వినయం లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ప్రతిభ ఉన్నా వేస్ట్. ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అలాగే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఒక ఐ హేట్ మ్యారేజ్ అనే సినిమా, అంటే ఇప్పుడు సంగీతం ఎక్కువ చేస్తున్నాను. తర్వాత ఇంకొక 2 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి జనవరిలో. ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సార్ ఈరోజు మీతో ఇంటర్వ్యూ ఒక లిరిసిస్ట్గా కాకుండా లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా మాకు ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తిగా, అంటే మా జీవితాన్ని మీ జీవితంతో చూసినప్పుడు మీరు పడ్డ కష్టం మేము పడ్డ కష్టంతో చూస్తే చాలా గొప్పది. మీరు ఈరోజు సక్సెస్ సాధించారు, ఎంతోమంది జీవితానికి ఇన్స్పైర్గా ఉన్నారు, స్ఫూర్తిదాయకంగా ఉన్నారు సార్. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలామంది శ్రోతలకు మీరు ఇన్స్పిరేషన్గా చాలా మాట్లాడారు. మీరు ఇక ముందు జీవితంలో కూడా సినిమా పాటల విషయంలో కావచ్చు, ఒక రచయితగా, ఒక గాయకుడిగా ఇంకా అభివృద్ధి సాధించి, మేము ఎప్పుడు మా ఉరికుప్పల యాదగిరి గారు మా నిజామాబాద్ జిల్లా వాసి అని చెప్పుకునేంత స్థితిలో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా బాగా సక్సెస్ సాధించాలని మా శ్రోతలందరి తరపున కోరుకుంటున్నాం సార్. మీరు మా స్టూడియోకి ఇచ్చేసినందుకు మా శ్రోతలందరి తరపున, ఆకాశవాణి తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్.
థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఈ స్టేషన్కి ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చాను ఒకసారి. మా తెలుగు లెక్చరర్ పంపించారు. ఇక్కడ ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాళ్ళు. సో మళ్ళీ ఇన్నాళ్ళకైనా మా నిజామాబాద్ స్టేషన్కి వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం, నన్ను పిలవడం, థ్యాంక్ యూ. స్టేషన్ యాజమాన్యం అందరికీ థ్యాంక్ యూ.